మెదక్ జిల్లా పటాన్చెరులో సిపిఎం పార్టీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసింది. భారత రాజకీయాల్లో సిపిఐ పార్టీ విశిష్టత అనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ సుధాభాస్కర్ పార్టీ కార్యకర్తలకు ఈ అంశంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సుమారు 10 లక్షల ఎకరాలు భూస్వాముల దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని జనమందరికీ పంచి దాన్ని అనుభవిస్తున్నారు ప్రజలు. అందుకని ఆ సైన్యం వచ్చింది దేనికోసం అంటే ఈ ప్రజల స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని మళ్ళీ గుంజుకొని భూస్వాములకు అప్పచెప్పడం కోసం వచ్చింది అనేటువంటిది సిపిఎంగా ఏర్పడినటువంటి వాళ్ళు చెప్పాం. 1948లోనే నెహ్రూ సైన్యం ఎందుకోసం వచ్చింది తెలంగాణ లోపలికి అనే అంశం మీద ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో భేదాభిప్రాయం వచ్చింది. అందుకని భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ విడిగా ఏర్పడడానికి 1964లో మనం విడిగా ఏర్పడడానికి బీజం ఎక్కడ పడింది, దీనికి అవసరమైనటువంటి విత్తనం ఎక్కడ పడింది అంటే తెలంగాణలో పడింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. తెలంగాణలో పడింది అంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడుపుతున్నటువంటి నాయకులు కుచంపల్లి సుందరయ్య గారు, మాగినేని బసవపుల్లయ్య గారు, కోటూరు హనుమంతరావు గారు, ఇట్లాంటి నాయకులందరూ ఇక్కడ సాయుధ పోరాటాన్ని పూర్తి స్థాయిలో నడుపుతున్నటువంటి